హలో ఎవ్రీవన్. ముందు వీడియోలో మనం గుణింతాక్షరాల్లో దీర్ఘం గురించి వర్క్షీట్ చేసాం. ఇప్పుడు మనం గుడి దీర్ఘం సంబంధించిన కృత్యాలు చేద్దాం. ఇచ్చిన అక్షరాలకు గుడి దీర్ఘం గుర్తులు ఉంచి రాయండి. అలాగే పదాలకు సరైన చోట గుడి దీర్ఘం గుర్తులు ఉంచి రాయండి. చూడండి, నాకి గుడి ఇస్తే నీ, గుడి దీర్ఘం అంటే ఈ కారం ఇస్తే నీ, దాకి గుడి ఇస్తే ది, గుడి దీర్ఘం ఇస్తే ది. వీటిని మనం ఈ కారం అని కూడా చదవచ్చు. రాకి ఈ కారం ఇస్తే రి, ఈ కారం ఇస్తే రి. జాకి ఈ కారం ఇస్తే జి, ఈ కారం ఇస్తే జీ. మాకి ఈ కారం ఇస్తే మీ, ఈ కారం ఇస్తే మీ. సాకి ఈ కారం ఇస్తే సి, ఈ కారం ఇస్తే సి. యాకి ఈ కారం ఈ విధంగా రాయాలి. చూడండి, మన సాయి రాయి అంటాం కదా, గమనించారు ఎప్పుడైనా? ఈ విధంగా గుడి దీర్ఘం పెట్టకూడదు. సాయి అలా రాస్తాం కదా, సాయి రాయి అని. అలాగే యాకి ఈ విధంగా రావాలి. అలాగే గాకి గుడి ఇస్తే గి, గుడి దీర్ఘం ఇస్తే గీ. తాకి గుడి ఇస్తే తి, గుడి దీర్ఘం ఇస్తే తీ. టాకి గుడి ఇస్తే టి, గుడి దీర్ఘం ఇస్తే టీ. డాకి గుడి ఇస్తే డి, గుడి దీర్ఘం ఇస్తే డి. లాకి గుడి లేదా ఈ కారం ఇస్తే లి, గుడి దీర్ఘం ఇస్తే ఇలి. గుడి దీర్ఘం. షాకి షి, షీ. ఇక్కడ చూడండి పదాలు ఉన్నాయి, సరి చేసి రాద్దామా? ఏంటిది ఫస్ట్ పదం? చిమ. చిమ చదవండి. చిమ ఏమనాలి? చీమ. కాబట్టి ఏం రావాలి? చీ రావాలి. గీత, గీత, గీత అంటామా, గీత అంటామా? గీత, గీ రావాలి. ఓకేనా? నెక్స్ట్ ది. కలిపి చదివితే దీపావళి అని చదివేస్తాం, అప్పుడు తప్పే కదా. ఇక్కడ విడివిడిగా చదవమనాలి. ది పా వ ళి, దీపావళి. దీపావళి అంటామా, దీపావళి అంటామా? దీపావళి. కాబట్టి దీర్ఘం రావాలి. దీపావళి. తీరగలి. కానీ స్టూడెంట్ ఏమంటారు? తిరగలి రాశానండి అంటాడు. కాదు, చదువు. తీ ర గ లి. ఇప్పుడు కలిపి చదువు. తీరగలి. తీరగలి అంటామా మనం? తిరగలి. తి అంటే గుడి రావాలి, తిరగలి. ఫస్ట్ తీ రావాలి. పీట టీచర్ అంటారు. కాదు, విడివిడిగా చదువు. మన అక్షరాలు విడివిడిగా చదివించి కలిపి చదివించాలి, అప్పుడే రాసిన తప్పు తెలుస్తుంది. పీట. ఇప్పుడు కలిపి చదువు. పిట, పిట, పిటాయ, పీట. పీ. మీడత, మీడత, మీడత. మీడతలు వచ్చాయంటావా, మిడతలు వచ్చాయంటావా? మిడత. మీ. ఫస్ట్ మీ అంటే గుడి. నెక్స్ట్ ఇది సరైందా కాదా? సంచి, సంచి. కరెక్టే కాబట్టి కరెక్టే. వెరీ గుడ్. విమానం, విమానం. ఏమనాలి? విమానం. మరి ఏమన్నాం? విమానం. ఎక్కడ రాంగ్ వచ్చింది? వి. కాబట్టి ఏమి రాయాలి? గుడి రాయాలి. విమానం. మా మీ డి కాయ, మామిడి కాయ, మామిడి కాయ. అంత కష్టపడాలి అలా? మామిడికాయ అంటే సరిపోతుంది కదా. అవును మిస్ అంటారు పిల్లలు. మా మీ డి. ఇక్కడ గుడి దీర్ఘం రాదు, గుడి దీర్ఘం రాదు. మామిడి కాయ. సీతాఫలం, సీతాఫలం. కానీ ఏమంటావు? సీతాఫలం. సి. సీతాఫలం. కిటికీ, కిటికీ వేసావా అంటావా? చదువు. కీటికి, 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 కీటికి. అంత కష్టపడాలా? కిటికీ సింపుల్ కదమ్మా. మరి కీ ఫస్ట్ కీ అంటే గుడి రావాలి. సీత, 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 సీ. సీత కాదు, సీత.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.